క్రైస్తలాడ్ ఎడార్ల సెలయేర్లు ఫిబ్రవరి 9. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. మత్తయి 15:23. ఊహించని విధంగా హృదయ విదారకమైన వేదన వచ్చిపడి, లేక ఆశలు పూర్తిగా అడుగంటుకుపోయి, లేక మనసు వికలమైపోయేటంత దీనస్థితి దాపురించి కృంగిపోయి ఉన్న వారెవరన్నా ఈ మాటలు చదువుతున్నారేమో. నీ దేవుడు చెప్పే ఓదార్పు మాటల కోసం ఆశగా ఎదురు చూస్తున్నావేమో. కానీ నిశ్శబ్దమే నీకు ఎదురు కావచ్చు. అంతా అయోమయంగా ఇంకా కొంతకాలం అనిపించవచ్చు. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. బలహీనమైన హృదయాలు ఓపిక పట్టలేక పిలిచే హృదయ విదారకమైన పిలుపులకు దేవుని సున్నితమైన హృదయం ఎంతగా నొచ్చుకుంటుందో. ఎందుకంటే ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండవలసి వచ్చినది మన మంచి కోసమే. యేసు ప్రభువు నిశ్శబ్దం ఆయన మాటల కంటే ఎక్కువగా అర్థవంతంగా ఉంది. ఇది ఒక సూచన కావచ్చు, తిరస్కారానికి కాదు కానీ సమ్మతికే, నిన్ను మరింతగా ఆశీర్వదించడం కోసమే. నా ప్రాణమ్మా, నీవేళ కృంగి ఉన్నావు, ఇంకనూ నేను ఆయన్ని స్తుతిస్తాను. ఆయన మౌనం కోసం. ఒక పాతకాలపు కథ ఉంది. ఒక ఆవిడికి కల వచ్చిందట. ఆ కలలో ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళ చెంతకి వచ్చాడు. మొదటి స్త్రీ దగ్గరికి వచ్చి కరుణతో, కృపతో, వదనంలో వెల్లివిరిసిన చిరునవ్వు, ప్రేమను కురిపిస్తూ ఉండగా ఆమెతో మృదువుగా, మధురంగా మాట్లాడాడు. ఆమెను వదిలి రెండో ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె నుదుటి మీద ఒక్క క్షణం చేయి వేసి ఒక్కసారి ప్రశంసాపూర్వకమైన ప్రేమ దృక్కులతో ఆమెను చూశాడు. మూడో ఆమె వైపు చూడనైనా చూడకుండా, ఆగకుండా దాటి వెళ్ళిపోయాడు. ఆ కలలో ఆ కల కంటున్న ఆమె అనుకుందట, దేవుడు మొదటి స్త్రీని ఎంత ప్రేమించాడు, రెండో ఆవిడను కూడా మెచ్చుకున్నాడు. కానీ మొదటి ఆమె పట్ల చూపిన ప్రేమను చూపించలేదు. మూడవ స్త్రీ మాత్రం ఆయన్ని ఎంతో బాధ పెట్టి ఉంటుంది. అందుకే ఆమెతో మాట్లాడలేదు. సరికదా, కనీసం ఆమె వంక చూడనైనా చూడలేదు. ఏం చేసిందో ఆమె. ఆ ముగ్గురి మధ్య అంత తేడాలు ఎందుకు చూపించాడు ప్రభు? దేవుడు అలా ఎందుకు చేశాడో ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆయనే వచ్చి ఆమెతో ఇలా అన్నాడు, నన్నెంత తప్పుగా అంచనా వేశావు. మొదటి స్త్రీ నా మార్గంలో నడవాలంటే నా ప్రేమ, నా ఆపేక్ష ఆమెకు అవసరం. దినంలో ప్రతిక్షణం నేను నా ప్రేమతో ఆమెను వెంటాడుతూ ఆమె ఆలోచనల్ని చక్కబరుస్తూ ఉండాలి. లేకపోతే ఆమె దారి తప్పిపోయి పడిపోతుంది. రెండో ఆమె విశ్వాసం కాస్తంత గట్టిది. ఆమె ప్రేమ లోతైనది. పరిస్థితులు ఎలాంటివైనా, మనుషులు ఏం చేసినా ఆమె నా మీద విశ్వాసం ఉంచుతుందన్న నమ్మకం నాకుంది. నేను నిర్లక్ష్యం చేసినట్టు, పట్టించుకోనట్టు ఉన్న ఆ మూడో స్త్రీకి ఉన్న విశ్వాసం, ప్రేమ అతి శ్రేష్టమైనవి. నేనే ఆమెకు అత్యున్నతమైన, బాధ్యతాయుతమైన సేవ కోసం అతి కఠినమైన పద్ధతులను ప్రయోగించి శిక్షణనిస్తున్నాను. ఆమె నన్ను అతి సన్నిహితంగా తెలుసుకుంది. మనసంతటితో నా మీద విశ్వాసం ఉంచింది. చూపుల్లో కానీ, మాటల్లో కానీ, చేష్టల్లో కానీ నా మెప్పుదల కనిపించకపోయినా ఆమె విశ్వాసం చెక్కు చెదరదు. నేను ఎలాంటి పరిస్థితులు కల్పించినా ఆమె నిబ్బరంగా, నిస్సందేహంగా దాటిపోతుంది. స్వభావ సిద్ధంగా ఆమెలోని అణువణువు, ఆమె మనస్సు, జ్ఞానము వ్యతిరేకించిన నా మీద నిరీక్షణను మాత్రం వదులుకోదు. ఎందుకంటే నేను ఆమెను నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నానని, నేను చేస్తున్నది ఇప్పుడు ఆమెకు అర్థం కాకపోయినా ఇక ముందు అర్థమవుతుందని ఆమెకి తెలుసు. నా ప్రేమలో నేను మౌనంగా ఉంటాను. ఎందుకంటే నా ప్రేమ మాటల్లో చెప్పలేనిది, మానవ హృదయం అర్థం చేసుకోలేనిది. బాహ్య సంబంధమైన వాటి వల్ల కాక ఆత్మచేత బాధ నొందిన వాళ్ళయి మీరు కూడా సహజంగా నా ప్రేమకి స్పందించి నా మీద విశ్వాసం ఉంచాలన్నదే నా ఆకాంక్ష. ఆయన మౌనంలోని అంతరార్థం నువ్వు తెలుసుకుని ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయన నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. తన బహుమానాలను ఇవ్వకుండా దాచిపెట్టిన ప్రతి సందర్భంలోనూ ఆ దాతను నువ్వు మరింత లోతుగా అర్థం చేసుకోగలగాలి.